ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎందుకురా ఇంకా టెన్షన్ పడుతున్నావు? జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని తేలిపోయింది కదా. ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇక నువ్వు దాని గురించి మర్చిపోరా. ఏంట్రా మర్చిపోయేది? ఈ కేసుని పోలీసులు వదిలేశారు, కానీ నా కొడుకు మాత్రం వదలేదు. వాడికి చాలా సందేహాలు పుట్టుకొస్తున్నాయి. వాటికి సమాధానాల కోసం తిరుగుతున్నాడు. ఇదంతా రాజేశ్వరి దేవి వల్లే వచ్చిందిరా. ఆవిడ గారు మన శ్రీని విడిపించి ఊరుకుంటే సరిపోయేది. కానీ నీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ బయటికి లాగింది. కరెక్టే మోహన్. ఆ మనీ ట్రాన్సాక్షన్ గురించి బయటికి రాకపోతే అసలు ఎవరికి నా మీద కొంచెం కూడా అనుమానం వచ్చేది కాదు. ఆవిడ గారు ఇదంతా వేదకి, సరస్వతి కూడా చెప్పేసింది. ఇప్పుడు సరస్వతి దాంతో పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. లోకి, ఈ విషయంలో కార్తిక్ని మెచ్చుకోవాలి. వాడు ఇన్ టైంలో శంకర్ని తీసుకొచ్చి నువ్వు అరెస్ట్ కాకుండా కాపాడాడు. ఇప్పుడు వాడు గొడవ ఎందుకురా? పార్వతి ఫ్యామిలీ ఇక్కడికి రావడంతోనే నాకు కష్టాలు మొదలయ్యాయి. పార్వతి రానంత వరకు సరస్వతి కుక్కిన పేన్లా పడి ఉండేది. ఇంట్లో నా మాటే వేదవాక్కుల అమలు జరిగేది. లోకి, ఇంత చికాకులో కూడా మనకు కలిసొచ్చే విషయం ఏంటో తెలుసా? పార్వతికి గాని సరస్వతికి గాని వాళ్ళిద్దరూ సవతులు అన్న సంగతి తెలియదు. అలాగే నువ్వే తన తండ్రివని కార్తీక్కి తెలుసు. కానీ ఆ నిజం శ్రీ, వేద, ఋషులకు మాత్రం తెలియదు. మోహన్, ఆ విషయం ఇప్పుడు తెలిసిపోతుందని నా టెన్షన్ రా. ఎలా తెలుస్తుంది? నువ్వు సరస్వతి భర్తవన్న సంగతి ఇంకా పార్వతికే తెలియదు. ఆ రఘురామ్ ఎందుకో ఈ విషయం పార్వతికి చెప్పలేదు. వాడి వల్ల బయటపడుతుందని నేను అనుకోవట్లేదురా. ఇప్పుడు నా టెన్షన్ అంతా శ్రీ గురించి. శ్రీ గురించా? నేను ఇందాక నుంచి చెప్పేది అదేరా. శ్రీ రఘురామ్ గురించి ఆరా తీస్తున్నాడు. వాడు గతం అంతా తవ్వుతున్నాడు. ఇప్పుడు గాని అసలు విషయం బయటపడితే పరిస్థితి ఏంటో చెప్పు. అంటే నీకు రఘురామ్కి ఉన్న పాత పగల గురించి తెలుస్తుందనా? అంతేకాదురా, వాళ్ళ చెల్లెల గురించే రఘురామ్ నా మీద దాడి చేశాడని, నేను వాడిని జైల్లో పెట్టించానన్న విషయం కూడా తెలుస్తుంది. నిజమే లోకి, నేను ఈ కోణంలో ఆలోచించలేదు. రఘురామ్ గురించి ఎంక్వైరీలో మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు ఈ మర్డర్ నువ్వే చేసావని అందరూ అనుకుంటారు. ఆ మర్డర్ నేను చేయలేదు కాబట్టి ఏదో ఒకలా తప్పించుకోవచ్చు. కానీ పార్వతి విషయం అందరికీ తెలిస్తే నేనేం సమాధానం చెప్పాలి? నాకు అర్థం కావట్లేదురా. ఏం జరిగింది? ఆ పార్వతి గారు మీకు నిజం చెప్పారా? లేదు సార్, ఆవిడ నాకేమీ తెలీదని ఏడుస్తుంది. ఏడిస్తే మాత్రం అలా ఎలా వదిలేశారు? కొంచెం గట్టిగా అడగాల్సింది. అడిగేవాడిని సార్, కానీ ఆ కార్తికేయ గాడు వచ్చి మా అమ్మని డిస్టర్బ్ చేయొద్దు అని అడ్డుపడ్డాడు. అసలు నాకంటే మీరే ఫోర్స్గా అడగాల్సింది. మీరు పోలీస్ కాబట్టి ఆవిడ ఖచ్చితంగా నిజం చెప్పేది. నో, అది ఇంట్రాగేషన్ కింద వస్తుంది. పక్కన లేడీ కానిస్టేబుల్స్ లేకుండా నేను ఆవిడ్ని క్వశ్చన్ చేయకూడదు. నేను మా అమ్మను కూడా అడిగాను సార్. ఆవిడ కూడా నిజం చెప్పడం లేదు, తనకి తెలీదనే అంటుంది. 12 ఏళ్ల క్రితం వీళ్ళ మధ్య ఏదో జరిగింది శ్రీ. అదేంటో తెలుసుకోవాలి. అసలు నాకొక డౌట్. ఏంటి సార్ అది? అన్ని సంవత్సరాలు ఏదో పల్లెటూరులో కళ్ళు మూసుకుని బతికేసిన కార్తీక్ సడన్ గా సిటీకి ఎందుకు వచ్చాడు? అంత చదువు చదివినవాడు డ్రైవర్ జాబ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? డ్రైవర్ జాబ్ కూడా మీ ఇంట్లోనే ఎందుకు చేస్తున్నాడు? ఇందులో అనుమానించడానికి ఏం లేదు సార్. ఒకరోజు మా డాడ్ కారు రోడ్డు మీద బ్రేక్ డౌన్ అయిందంట. అప్పుడు ఈ కార్తికేయ కారు బాగు చేశాడు. మా డాడ్ మనీ ఇవ్వబోయారు. కార్తికేయ వద్దని జాబ్ అడిగాడంట. మా డాడీ డ్రైవర్గా జాబ్ ఇచ్చారు. సరే, కార్తిక్ని వదిలేద్దాం. జైల్లో మీ డాడీ మీద పగ తీర్చుకుంటాను అని పదే పదే చెప్పిన రఘురామ్ బయటకొచ్చాక మీ డాడీని ఎందుకు కలవలేదు? ఏమో సార్, అతని మనసులో ఏముందో మనకి తెలియదు కదా. సరే, నిజం తెలియాలి అంటే మనం ఊహించుకుంటే సరిపోదు, సాక్ష్యాలు వెతకాలి. నేను నందవరం వెళ్తాను. అక్కడ రఘురామ్ గురించి ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా తెలుసుకుంటాను. సార్, ఇంతకుముందు నేను వేదాతో కలిసి నందవరం వెళ్ళాను సార్. అక్కడ ఏమీ తెలియలేదు. పర్వాలేదు శ్రీ,
మీరు ఎంక్వైరీ చేసే పద్ధతి వేరుగా ఉంటుంది, నా రూట్ వేరుగా ఉంటుంది. ఈలోగా మీరు ఇంకో పని చేయండి. ఏంటి సార్ అది? అప్పట్లో ఏం జరిగిందో మీ అమ్మగారికి తెలియకపోయినా మీ బామ్మగారికి తెలిసే ఉంటుంది కదా. అవును సార్, మా డాడ్ అమ్మతో చెప్పని విషయాలు మా బామ్మతో చెప్పేవారు. న్యాచురల్లీ చాలామంది తాము ఎంత పెద్దవాళ్ళమైనా తల్లి దగ్గర చిన్నపిల్లల్లాగే ఉంటారు. నేను కూడా నిన్న మొన్నటి వరకు అమ్మ కొంగు పట్టుకుని తిరిగేవాణ్ణి. కార్తికేయ రాకపోతే మేమందరం ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళం. శ్రీ, మీరు వెళ్ళి బామ్మగారిని ఈ విషయం గురించి అడగండి. ఓకే సార్, నేను మా బామ్మ దగ్గర నిజం రాబట్టడానికి ప్రయత్నిస్తాను. మీరు నందవరం వెళ్ళరండి. సరే. థ్యాంక్ యూ సార్. ఓకే. వేదా, వీళ్ళందరూ కలిసి మనకి తెలియకుండా ఏదో రహస్యాన్ని దాస్తున్నారు. నేను పార్వతి గారిని, అమ్మని కూడా ఈ విషయం గురించి అడిగాను, కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. ఇక ఈ రహస్యం తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి బామ్మ. నువ్వు తనతో నిజం చెప్పించాలి. ఓకే శ్రీ, నువ్వేం టెన్షన్ పడకు. బామ్మకున్న ఒకే ఒక వీక్నెస్ ఫుడ్. తన కోసం నేను జీడిపప్పు ఉప్మా చేశాను. దీన్ని చూడగానే ఖచ్చితంగా ఆవిడ బుట్టలో పడిపోతుంది. ఆల్ ది బెస్ట్ వేద. ఆ రహస్యమేతో తెలుసుకుని వస్తాను శ్రీ. బామ్మా, ఒకరే కూర్చున్నారేంటి? ఓ, భగవద్గీత చదువుతున్నారా? నా సంగతి సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? మీకిష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను బామ్మా. ఇంతకీ ఏంటి విశేషం? కొంపతీసి నీళ్ళు వసుకున్నావా? అబే లేదు బామ్మా, మీరీ మధ్య ఇంట్లో సరిగా ఉండటం లేదు కదా. తీర్థయాత్రలని తిరుగుతూనే ఉన్నారు. అందుకే మీకు తినిపించాలని ఉప్మా చేసి తీసుకొచ్చాను. తీసుకోండి. దీన్నే దంతసిరి అంటారు. నీకు కూడా నాకేదో చేసి పెట్టాలి అనిపించింది, చూసావా? జీడిపప్పు ఉప్మా అన్నావు కదే, ఇందులో జీడిపప్పు ఏది? జీడిపప్పు అంతా నువ్వు తినేసి నాకు ఒట్టి ఉప్మా తీసుకొచ్చావా? లేదు బామ్మా, బాక్స్లో అడుగునున్నాయి. ఇదే మీ చదువుకున్న వాళ్ళ తెలివితేటలు. జీడిపప్పు ఉప్మా పైన వేయాలి, అడుగున కాదు. ఈ ముసల్దానికి ఇంత వయసు వచ్చినా మనుషుల్ని సాధించడం పోలేదు. బామ్మా, మీకు ఈ ఇంట్లో అందరి గురించి బాగా తెలుసా? ఎందుకు తెలీదు? ఇది నా కుటుంబం. అయితే మావయ్య గారి గురించి కూడా మొత్తం తెలుసా? నీదంతా విడ్డూరమే. బిడ్డ గురించి తల్లికి తెలియకుండా ఉంటుందా? వాడు ఢిల్లీకి రాజైనా నా కొడుకే. పైగా వాడు నా దగ్గర ఏది దాచాడు, అన్నీ నాకు చెప్పే చేస్తాడు. చాలా గ్రేట్ బామ్మా. ఈ రోజుల్లో ఎవ్వరూ తల్లి మాట వినరు. ఏమీ తెలీదు. నీ మొగుడికి కూడా వాళ్ళ నాన్న పోలికే. వాళ్ళ అమ్మ ఏది చెప్తే అదే చేస్తాడు. అది సరే బామ్మా, చనిపోయిన రఘురామ్కి మావయ్య గారికి ఏంటి సంబంధం? చెప్పు బామ్మా, అసలు వాళ్ళిద్దరికి మధ్య రిలేషన్ ఏంటి? బావా బామ్మర్దే. లేకపోతే ఏంటే? ఆ విషయాలన్నీ నాకెలా తెలుస్తాయి? ఇంట్లో విషయాలైతే చెప్తాను. అది కాదు బామ్మా, మావయ్య గారితో పరిచయం ఉన్న వాళ్ళు అప్పుడప్పుడైనా ఇంటికొస్తారు కదా, అలా మీకు తెలిసేమో అని అడిగాను. తెలీదు, వాళ్ళెవరో నాకు తెలీదు. అది కాదు బామ్మా. ఇదిగో తీసుకెళ్ళి వంట సంగతి చూడు. వెళ్ళు. పిదపకాలం పిదప బుద్ధులు అన్ని వీళ్ళకే కావాలి. ఏమైంది వేదా, ఎందుకలా ఏడు మొహం పెట్టావు? ఉప్మా టేస్ట్ చేసి నాకు వంట రాదంది శ్రీ.
మొత్తానికి నువ్వు అడిగిన దానికి సమాధానం మాత్రం చెప్పలేదు, అంతే కదా? అవును శ్రీ, ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆవిడ సమాధానం చెప్పలేదు. సంథింగ్ ఏదో ఉంది వేద, దీంట్లో చాలా పెద్ద సీక్రెటే ఉంది. ఈ టాపిక్ రాగానే అందరూ ఉలిక్కి పడుతున్నారు. పెద్ద పెద్ద కేకలు, అరుపులు అరుస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అసలు అప్పుడు ఏం జరుగుంటుంది? వీళ్ళంతా ఆ రహస్యం ఎందుకు దాయాలనుకుంటున్నారు? అది తెలిస్తే మనకి కేసు గురించి తెలుస్తుంది. కానీ ఆ సీక్రెట్ ఏంటో వీళ్ళెవ్వరూ చెప్పరు శ్రీ. మనం అడగటం కూడా వేస్ట్. లేదు వేద, వీళ్ళ నుంచి అసలు విషయం రాబట్టాలి. అదే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. లోకి, లోకి, అమ్మా, ఇదిగోరా, ఇది తీసుకో. విషం అమ్మా, నీ చేతులతో నాకు ఇవ్వరా? తాగేసి హాయిగా చచ్చిపోతాను. ఏం మాటలమ్మా అవి? అవునరా, ఎన్నడూ లేనిది ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి. ఇంట్లోకి నువ్వు వస్తుంటే అందరూ భయపడిపోయేవాళ్ళు. నువ్వు ఒక్క మాట చెప్తే అందరూ దానికి కట్టుబడి ఉండేవాళ్ళు. అది చూసి నా కొడుకు ఒక మహారాజు అని మురిసిపోయేదాన్ని. ఇప్పుడు ఏమైందమ్మా? ఇక ముందు అలా జరగదేమోరా. ఇంట్లో అందరూ నిన్ను ఒక వెధవలాగా చూస్తుంటే నేను భరించలేకపోతున్నాను. ఆ విషయం నీ చేతో కల్పిస్తే తాగి చచ్చిపోతాను. అమ్మా, ఏంటా మాటలు? నీ కొడుకు ఎప్పుడు మహారాజే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. లేదురా లోకి, ఇప్పుడు నాకు ఆ నమ్మకం లేదు. చనిపోయిన రఘురాం గురించి నీ కొడుకు కోడలు ఎంక్వైరీ మొదలుపెట్టారు. నీకెలా తెలుసమ్మా? రఘురాం గురించి నన్ను అడిగారు. బహుశా సరస్వతిని కూడా అడిగే ఉంటారు. దానికి ఏం తెలియదు కాబట్టి చెప్పలేదు. నాకు తెలిసినా నేను చెప్పను. పార్వతి కూడా చెప్పదమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. అయినా జాగ్రత్తగా ఉండరా. ఆ రోజు వేద అడిగిన ప్రశ్నలకు నాకు నిజంగా భయం వేసింది. వేద తనంతలు తను రాలేదురా. నీ కొడుకు పంపితేనే వచ్చుంటుంది. మన కుటుంబంలో ఇలా జరగడం ఈ వయసులో నేను తట్టుకోలేనురా. పిల్లల ముందు నువ్వు తల దించుకుంటే నేను చూడలేనురా. దానికంటే నీ చేత్తో విషం తాగి చచ్చిపోవడం మంచిది. అమ్మా, ఒరే లోకి, నాకు విముక్తి కలిగించరా. కిరీటం లేని మహారాజులా చూసిన నిన్ను దోషిగా చూడలేనురా. ఏ అనర్థం జరగకముందే నీ చేతులతో నన్ను చంపేయరా. అమ్మా, అటువంటి పరిస్థితి రానివ్వను. నా మాట నమ్ము. లేదురా, పార్వతి ఇక్కడికి రావడంతోనే పరిస్థితులన్నీ మారిపోయాయిరా. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు తెలియదురా. కానీ మన జీవితాల్ని తలకిందులు చేసేశారు. వాళ్ళేం చేసినా మన కుటుంబాన్ని మాత్రం విడదీయలేరు. నేను శ్రీతో మాట్లాడతాను. వాడు నా మాట వింటాడు. ఇంకా వేదంటావా? శ్రీ ఏం చెప్తే అదే చేస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. ముందా పార్వతిని ఊళ్ళోంచి పంపించేశారా. వాళ్ళ కుటుంబం ఇక్కడే ఉంటే మనకెప్పటికైనా ప్రమాదమే. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. నువ్వేం తొందరపడకు. సరేరా, నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. ఏం చేస్తావో చెయ్యి. అమ్మ చెప్పింది నిజమే. పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. పిల్లలు జరిగిందంతా తెలుసుకుంటే ఇంట్లో నాకు వాల్యూ ఉండదు.
ఏంటి సరస్వతి ఇలా వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. ఇంట్లో మాట్లాడొచ్చు కదా, ఇక్కడ దాకా రావాలా? ఇంట్లో మాట్లాడితే పిల్లలు వింటారు, అది నాకు ఇష్టం లేదు. ఇదేంటి సరస్వతి ఇలా మాట్లాడుతుంది? తెలియకూడని విషయాలు ఏమైనా తెలిసాయా? సర్లే, విషయం ఏంటి చెప్పు. చనిపోయిన రఘురామ్కి మీకు ఏంటి సంబంధం? ఈ ప్రశ్న నాది కాదు, అందరూ నన్ను అడుగుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం నేను చెప్పాలా? అప్పుడు నా టైం అంతా నీ ప్రశ్నకి సమాధానం చెప్పడంతోనే సరిపోతుంది. అయినా ఎవడో చంపితే నాకేంటి సంబంధం? ఆ రోజు ఇలాగే తొందరపడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు. పిల్లని నా మీదకి ఉసిగొల్పుతున్నావు. నువ్వు చేస్తున్న పనులకి ఏమైనా అర్థం ఉందా? మీ అబద్ధాలు ఆపండి, నాకు మొత్తం తెలుసు. తప్పు చేసి ఒప్పుకునే ధైర్యం ఉండాలి. చేసిన తప్పు ఒప్పుకుంటే సగం పాపం పోయినట్టే అని పెద్దలు చెప్తారు. మీకు ఆ ధైర్యం లేదు. నేను తప్పు చేశానా? ఏం చేశాను? అసలు నీకేం తెలుసు? నాకు మొత్తం తెలుసు. పార్వతి మీ భార్య అని తెలుసు, కార్తీక్ మీ కొడుకని తెలుసు. మీరు వాళ్ళకెంత అన్యాయం చేశారు. పార్వతి సంగతి పక్కన పెట్టండి, పిల్లలు మీ పిల్లలేగా. వాళ్ళని చిన్నతనం నుండి తండ్రి లేని వాళ్ళని చేశారు. తండ్రెవరో తెలియని పిల్లలు సమాజంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంటారో మీకు తెలుసా? ఎవరు ఎందుకు? మన శ్రీయే కార్తీక్ని ఆ ప్రశ్న అడిగాడు. సమాధానం చెప్పలేక ఎంత ఇబ్బంది పడ్డాడో నాకు తెలుసు. అంత అవమానపడుతున్నా కూడా కార్తీక్ మీ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అతనికది తల్లి నుంచి వచ్చిన సంస్కారం. ఎంతసేపు వాళ్ళ ఇబ్బందుల గురించే చెప్తావేంటి? మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి నేనెంత కష్టపడ్డానో ఆలోచించవా? నేనెప్పుడో వయసులో ఉన్నప్పుడు తప్పు చేశాను. ఆ తర్వాత నేనెప్పుడూ ఏ తప్పు చేయలేదు. రాత్రింపగళ్ళు ఈ కుటుంబం కోసమే కష్టపడ్డాను. నా రక్తాన్ని చెమటని పెట్టుబడిగా పెట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మిమ్మల్ందరినీ అష్టైశ్వర్యాలతో తొలతూగేలా చేశాను. సొసైటీలో అంత ఎత్తులో పెట్టాను. అవేమీ నీకు అక్కర్లేదు. నేనెప్పుడూ చేసిన చిన్న తప్పు మాత్రం కావాలి. నీకు నిజంగా విశ్వాసం ఉంటే పూజ గదిలో మీ రాముడి బదులు నా ఫోటో పెట్టుకుని పూజించాలి. చాలా కాలం అలాగే పూజించానండి. ఆ రామయ్య తండ్రే నాకు మంచి భర్తనిచ్చాడని మురిసిపోయాను. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మీలో ఎంత రాక్షసత్వం ఉందో. మీరు చేసిన తప్పుకి మాకేదో చేశారని చెప్పి కప్పిపుచ్చుకోకండి. మీ వల్ల ఒక ఆడది ఎన్నో ఇబ్బందులు పడింది. నలుగురు భర్త వదిలేశాడని నిందలు వేస్తుంటే ఎంత బాధపడుంటుందో తెలుసా? చివరికి పార్వతి వాళ్ళ అన్నయ్య కూడా మీ వల్ల జైలు శిక్ష అనుభవించాడు. ఒక కుటుంబాన్ని ఉసురుపెట్టి మరో కుటుంబానికి ఏదో చేశానని గొప్పలు చెప్పుకుంటారేంటి? సరస్వతి, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకో. పార్వతిని నా భార్యగా నేను ఏనాడు చూడలేదు. తను నా జీవితంలోకి వచ్చిన ఒక పాసింగ్ క్లౌడ్. వాళ్ళ కోసం నా తల్లిని, భార్య పిల్లల్ని నేను బాధపెట్టలేను. నేను నిరపరాధినని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి మనిషికి అంతరాత్మే ఒక కోర్టు. ఆ కోర్టులో నేనెప్పుడు నిర్దోషినే. నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అని నాకు తెలుసు. మీరు చెప్పింది నిజమేనండి. హంతకుడు కూడా తను చంపడానికి ఒక కారణం ఉంది అంటాడు. ఇప్పుడు మీరు అలాగే అంటున్నారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి. జరిగిందేంటో తెలుసుకుందామని శ్రీ ఎంక్వైరీ మొదలుపెట్టాడు. నిజం వేరే వాళ్ల ద్వారా శ్రీకి తెలిస్తే మీరు నిజంగా తలెత్తుకోలేరు. అసలు జరిగిందేంటో వాడికి చెప్పండి. వాడు కనీసం మిమ్మల్ని క్షమిస్తాడు. నేను ఎవ్వరినీ క్షమాపణ అడగాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పను. సరే, మీరు బయట పెట్టకపోతే నేనే బయట పెడతాను. నిజమేంటో అందరికీ చెప్పేస్తాను. నా పరువు తీయాలని నీకెందుకంత పట్టుదల? ఇప్పుడు నిజం చెప్పకపోతే శ్రీ ఊరుకునేలా లేడు. వాడిప్పటికే నన్ను నిలదీశాడు. నిజం తెలిసి కూడా నేను అబద్ధం చెప్పాను. సరస్వతి, నన్ను టెన్షన్ పెట్టకు. నేను ఏదో ఒకటి చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఏదో ఒకటి చేసి అంటే వాళ్ళని చంపేస్తారా? ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తారా? ఇప్పటికే వాళ్ళ ఇంట్లో ఒక మనిషి అన్యాయంగా చనిపోయాడు. ఇక ముందు అలాంటివి జరగడానికి వీల్లేదు. నేనే ఏదో ఒకటి చేస్తాను. సరస్వతి,
సరస్వతి ఆగు. నిజం తెలిస్తే నా కొడుకు నన్ను అసహించుకుంటాడు. సొసైటీలో నా పరువు పోతుంది. వదలండి, నేను వెళ్ళాలి. సరస్వతి, భారీగా నువ్వు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఒక్కసారి ఆలోచించు. నా పరువు పోతే నీ పరువు పోయినట్టే. అలాంటి పరువు నాకు అక్కర్లేదు. న్యాయం గెలవడమే నాకు కావాలి. సరస్వతి, నా మాట విను. వదలండి, నన్ను సరస్వతి! వదలండి. వదలండి, వదలండి, సరస్వతి, నా మాట విను. నన్ను వదలండి. ఏయ్! సరస్వతి, 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 లే సరస్వతి, సరస్వతి, సరస్వతి లే, సరస్వతి, సరస్వతి, లే సరస్వతి, సరస్వతి. నో! అమ్మ ఎక్కడుంది? ఒకసారి అమ్మకు ఫోన్ చేయి. నో! ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.